హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఐఓటీ బేస్డ్ ఆక్వాకల్చర్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. సో ఫస్ట్ ఇందులో మనం యూజ్ చేసే మాడ్యూల్స్ చూద్దాం. ఇది ఎల్సిడి డిస్ప్లే అనమాట, 16:2 ఎల్సిడి డిస్ప్లే. ఎందుకు యూజ్ చేస్తామంటే స్టేటస్ అంటే ఇక్కడ జరిగే ఈ సిస్టంలో ఈ ప్రాజెక్ట్లో జరిగే స్టేటస్ వాటిని మనము మానిటర్ చేయడానికి ఎల్సిడి డిస్ప్లే యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆర్డినో నానో ఉందన్నమాట. ఆర్డినో నానో అంటే మైక్రో కంట్రోలర్. ఈ మైక్రో కంట్రోలర్ ఏంటంటే హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట. ఈ సెన్సార్స్ రీడ్ చేయడం కానీ, అవుట్పుట్ డివైసెస్ ఆన్ చేయడం కానీ, ఆఫ్ చేయడం కానీ ఇది చూసుకుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అ హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి నోడ్ ఎంసీయూ మాడ్యూల్. నోడ్ ఎంసీయూ మాడ్యూల్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన ఐఓటీ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ జరిగే ప్రాజెక్ట్ అంటే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ఈవెంట్ కానీ, సెన్సార్ యొక్క రీడింగ్స్ కానీ ఐఓటీ వెబ్సైట్కి పోస్ట్ చేయాలి. కాబట్టి ఐఓటీ వెబ్సైట్కి పోస్ట్ చేయాలంటే మనకి డివైస్ అనేది, ఈ డివైస్ ఇంటర్నెట్కి మన త్రూ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఇక్కడ జరిగే ప్రతి ఈవెంట్ కానీ మన ఐఓటీ వెబ్సైట్కి పోస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట పర్టికులర్ ఇంటర్వెల్స్లో. నెక్స్ట్ ఏంటంటే దీన్ని పవర్ సప్లై అంటారు, 5 volts పవర్ సప్లై. సో ఇక్కడ మనం 12 volts పవర్ సప్లై ఇస్తామన్నమాట. ఇప్పుడు మనకి ఈ సిస్టమ్ అంతా కూడా 5 volts పవర్ సప్లైతో వర్క్ అవుతుంది. డీసీ పవర్ సప్లైతో డీసీ వోల్టేజ్తో వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం 12 volts అడాప్టర్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ 5 volts డీసీ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ప్రతి సెన్సార్కి కనెక్షన్స్ ఉన్నాయన్నమాట, పవర్ సప్లై కనెక్షన్స్. ఈ సెన్సార్కి ప్రతి వాటికి పవర్ సప్లైస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది పవర్ సప్లై. నెక్స్ట్ ఏంటంటే సెన్సర్స్ అనమాట. సో ఇది pH సెన్సర్ అంటున్నాం. ఈ సెన్సర్ నేమ్ ఏంటంటే pH సెన్సర్. ఇది ఏం చేస్తుందంటే వాటర్ కానీ ఏదైనా లిక్విడ్ ఉంటుంది కదా, దాని pH వాల్యూ రీడ్ చేయడానికి మనం ఈ సెన్సర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇదేంటంటే టెంపరేచర్ సెన్సర్ అనమాట. ఈ టెంపరేచర్ సెన్సర్ ఏం చేస్తుందంటే వాటర్ యొక్క టెంపరేచర్ని రీడ్ చేయడానికి ఈ సెన్సర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ సెన్సర్ వచ్చేసి టర్బిడిటీ సెన్సర్ అనమాట. ఈ టర్బిడిటీ సెన్సర్ ఏం చేస్తుందంటే వాటర్లో ఉన్న ఫిజికల్ క్వాంటిటీ, అంటే ఫిజికల్గా ఏదైతే మనకి ఇంప్యూరిటీస్ ఉంటాయో, అంటే ఇప్పుడు మట్టి కానీ, ఇసుక కానీ, లేదంటే ఫిజికల్గా ఉన్న వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ని మెజర్ చేయడానికి ఈ టర్బిడిటీ యూజ్ చేస్తారనమాట, ఫిజికల్ వేస్ట్ని. అలాగే దీన్ని ఏంటంటారంటే టీడీఎస్ సెన్సర్ అనమాట. ఈ టీడీఎస్ సెన్సర్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఈ టీడీఎస్ సెన్సర్ మనం ఎందుకు వాడతామంటే, ఈ టర్బిడిటీ సెన్సర్ ఏం చేస్తుందంటే మనకి కంటికి కనిపించి అది ఎంత శాతము ఎంత పర్సెంటేజ్ వాటర్ కంటామినేట్ అయింది తెలుసుకోవడానికి టర్బిడిటీ సెన్సర్ యూజ్ చేస్తారనమాట. ఈ టీడీఎస్ సెన్సర్ ఎందుకు యూజ్ చేస్తారంటే మన కంటికి కనబడని కొన్ని సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ కానీ, సాల్యుబుల్ వేస్ట్ ఉంటుంది అనమాట. ఆ సాల్యుబుల్ వేస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉంది కనుక్కోవడానికి ఈ టీడీఎస్ సెన్సర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇవన్నీ వాటర్లో మనం పెట్టినప్పుడు ఏంటంటే ఈ pH సెన్సర్ ఏం చేస్తుంది, వాటర్ యొక్క pH వాల్యూని రీడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ టీడీఎస్ సెన్సర్ ఏం చేస్తుంది అంటే వాటర్ యొక్క అందులో ఫిజికల్గా ఎంత ఇంప్యూరిటీస్ ఉన్నాయో వాటిని రీడ్ చేయడానికి ఈ టీడీఎస్ సెన్సర్ అనేది వాడతామన్నమాట. నెక్స్ట్ వాటర్ యొక్క టెంపరేచర్ చూసుకోవడానికి, ఆ వాటర్ టెంపరేచర్ ఎంతని మెజర్ చేయడానికి టెంపరేచర్ సెన్సర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ కంటికి కనిపించని సాల్యుబుల్ వేస్ట్ అనేది ఎంత అయితే వాటర్లో కలిసిపోయిందో తెలుసుకోవడానికి ఈ టీడీఎస్ సెన్సర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి దీని వర్కింగ్ చూద్దాం. త్రూ 12 volt అడాప్టర్ అనేది నేను కనెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ 12 volt అడాప్టర్ అనేది మనము ఏసీలో పెట్టాము. సో 12 volt పెట్టంగానే మనకి సిస్టమ్ అనేది ఆన్ అయిందనమాట. ఇప్పుడు చూసామంటే ఇక్కడ మనకి ఎల్సిడి డిస్ప్లే యూజ్ చేసి పారామీటర్స్ని మానిటర్ చేయొచ్చు అనమాట. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కనుక మనం చూసామంటే మనకి పారామీటర్స్ చూడండి, pH వాల్యూ ఎంత, టర్బిడిటీ, TB అంటే టర్బిడిటీ, ppm అంటే దానికి ఒక మెజర్మెంట్ ఉందన్నమాట. నెక్స్ట్ TC అంటే టెంపరేచర్ ఇన్ సెంటిగ్రేడ్ అనమాట. సో ఇది చూడడానికి మనం యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఈ డివైస్ ఇది ఏం చేస్తామంటే వాటర్లో డిప్ చేయాలన్నమాట, వీటిని వాటర్లో పెట్టాలన్నమాట. టర్బిడిటీ, టెంపరేచరు, నెక్స్ట్ TDS. ఈ TDS అనేది మనము వాటర్లో పెట్టాలన్నమాట. నెక్స్ట్ pH సెన్సార్ ఇంటర్ఫేస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ pH సెన్సార్ ఇక్కడ మనం కనెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు
ఈ pH సెన్సర్, ఇప్పుడు ఈ సెన్సర్స్ అన్ని ఏం చేస్తాయంటే మనకి వాటర్లో ఉన్న వాటర్ యొక్క ఆక్వాకల్చర్ యొక్క pH వాల్యూ కనుక్కోవడానికి, నెక్స్ట్ టెంపరేచర్ రీడ్ చేయడానికి, నెక్స్ట్ TDS సెన్సర్ ఎందుకు యూజ్ చేస్తామంటే వాటర్లో ఉన్న మన కంటికి కనిపించని సాల్యుబుల్ కంటెంట్ మెజర్ చేయడానికి, నెక్స్ట్ TDS సెన్సర్ ఇన్సాల్యుబుల్ కంటెంట్ ఎంత ఉందో వేస్ట్ కనుక్కోవడానికి యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఈ డివైస్ ఇంటర్నెట్కి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. సో ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన మొబైల్ హాట్స్పాట్ ఉంటుంది కదా, మొబైల్ హాట్స్పాట్ని మనం మార్చుకోవాలన్నమాట. మొబైల్ హాట్స్పాట్కి వెళ్ళి సెటప్కి వెళ్ళి ఇక్కడ మనం IoT ACMS, నెక్స్ట్ పాస్వర్డ్ 12345678 సేమ్ అన్నమాట. సో దీన్ని ఇప్పుడు టర్న్ ఆన్ చేయంగానే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ బ్లూ లైట్ అనేది వస్తుంది అనమాట. ఆటోమేటిక్గా డివైస్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగానే చూసారా, ఇక్కడ బ్లూ లైట్ మనకి గ్లో అయింది. అర్థం ఏంటంటే ఈ డివైస్ అనేది ఇంటర్నెట్ కనెక్ట్ అయింది, త్రూ మన మొబైల్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ అయిందని అర్థం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ జరిగే ప్రతి ఈవెంట్ కూడా మనకి ఏంటంటే మొబైల్ ఇంటర్నెట్ ద్వారా మన IoT వెబ్సైట్కి పోస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఒకసారి అది కూడా చూద్దాం మనం. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇదన్నమాట. ఇక్కడ కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఫస్ట్ pH వాల్యూ ఉంది, నెక్స్ట్ TDS, నెక్స్ట్ వాటర్ టెంపరేచరు, నెక్స్ట్ వాటర్ టర్బిడిటీ అనమాట. ఇక్కడ జరిగే ప్రతి ఈవెంట్ కూడా మనకి ఏంటంటే వెబ్సైట్కి, మన IoT వెబ్సైట్కి పోస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.